అమ్మ కడుపు చల్లగా ఉన్నంత చల్లగా ఉంటుందండి మీ పొట్టలో. ఈ ఎండాకాలంలో ప్రతిరోజు ఉదయం ఈ సద్ది పెరుగన్నాన్ని కాస్త తింటే చాలు. ఖచ్చితంగా మీరు రాత్రిపూట అన్నం తిన్నాక ఎంతో కొంత అన్నం మిగిలిపోతుంది కదా, ఆ అన్నాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మీరు కాచి చల్లారి పెట్టుకున్న పాలని ఒక గ్లాసుడు పోయాలి అనుకున్నప్పుడు మీరు ఒక అర గ్లాసు నీళ్లు పోసేసేయండి. ఆ తర్వాత ఆ పాలల్లో ఒక అర చెంచాడు పెరుగు కలిపేసి పోసేసుకోవాలి. మీరు తినగలిగినంత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేయాలంటే ఈ సద్ది పెరుగన్నం ప్రతిరోజు కాస్త తినండి చాలు. పళ్ళు, పళ్ళ రసాలు, డ్రింకులు ఇలాంటివి ఏమీ తాగనవసరం లేదు. ఉదయాన్నే మీరు మూత తీసి చూస్తే సద్ది పెరుగన్నం ఈ విధంగా రెడీ అయిపోతుంది. కమ్మగా చాలా బాగుంటుందండి. జ్యూసీగా మజ్జిగ, పెరుగు, వెన్న అన్ని కలుపుకొని చాలా బాగుంటుంది. జ్యూసీగా మజ్జిగ, పెరుగు, వెన్న అన్ని కలుపుకొని చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ సద్ది పెరుగన్నం అంటే. మీకు ఇష్టమేనా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి చెప్పండి మీ కామెంట్ని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్.